హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు. పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చేయాలంటే తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డింగ్ చూపించాను కదా, ఫోల్డింగ్ ఉన్నది నా వైపుకి, కట్ ఉన్నది అటు వైపుకి వేసుకుని కింద 2 లైన్లు డ్రా చేశాను. ఒకటి హెచ్చు తగ్గులు కట్ చేసుకోవడానికి, ఒకటి మనం నడుం పట్టి కుట్టుకోవడానికి పావించి ఖర్చుకు అన్నట్టు. ఓకేనా? ఇక ఆది బ్లౌజ్ తీసుకుని షోల్డర్ మధ్యలో పట్టుకుని అలాగే కిందున్న డాట్ దగ్గర పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసి హైట్ని మెజర్మెంట్ చేద్దాం. బ్లౌజ్ హైట్ ఇది. ఓకేనా? నేను ఇక్కడ బ్లౌజ్ని తిరగేసి తీసుకోవడం లేదు కాబట్టి వచ్చిన దానికంటే 1/4 ఇంచు ఖర్చు ఎక్స్ట్రా పెడుతున్నాను ఇక్కడ కుట్టుకోవడానికి. ఓకేనా? ఈరోజు మీరు చూడబోయేది కటింగ్ మాత్రమే కాదు, కటింగ్లో మెళకువలు కూడా చాలా తెలుస్తాయి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, నడాన్ని నేను చక్కగా ఫోల్డ్ చేసి నడుం మార్కింగ్ చేస్తున్నాను. అసలు నడుం మార్కింగ్ నేను చేయను, కానీ చాలామంది నడుం మార్కింగ్ చూపించమంటున్నారనేసి చేస్తున్నారు. అసలు నడుం మార్కింగ్ చేయకపోవడానికి కారణం కూడా చెప్తాను. ఇక్కడ వచ్చిన నడానికి 1 ఇంచు డాట్కి 2 ఇంచులు ఖర్చుకి తీసుకున్నాను. ఇక చెస్ట్ మార్కింగ్ అయితే చేద్దాం. దానికోసం బ్లౌజ్ని ఈ విధంగా తీసుకుని బిగినర్స్ ఇక్కడే తప్పు చేస్తారు. చూడండి, ఇక్కడ మెడ ఆల్రెడీ కట్ అయింది కాబట్టి ఈ చెస్ట్ మార్కింగ్ ఇలా తీయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మెడని దగ్గరగా పెట్టినప్పుడు ఒక కొలత, దూరంగా పెట్టినప్పుడు ఒక కొలత వస్తుంది అన్నట్టు. ఫ్రంట్లో తాళ్ళు పట్టి తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వచ్చేస్తుంది. కానీ హుక్స్ పట్టి మాత్రం తీసుకుంటే పర్ఫెక్ట్గా మీకు చెస్ట్ కొలత వచ్చేస్తుంది. చూడండి, హుక్స్ పట్టి దగ్గర అలా పెట్టేసుకుని టేపు చూడండి పట్టుకుని ఇలా లాగినట్టుగా తీసుకోవాలి ఇక్కడ కొలత. ఎందుకంటే మీరు ధరించినప్పుడు బ్లౌజ్ ఎలా ఉంటుందండి, సాగుతుంది కదా, కొంచెం అలా తీసుకోవాలన్నట్టు. ఎంత వచ్చింది చెస్ట్ కొలత? 9 వచ్చిందండి. 9కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అంటే బ్లౌజులో ఒక భాగం తీసుకున్నారు మీరు. బ్లౌజు 4 భాగాలు యాక్చువల్లీ. 4 9లు 36 అండి ఈ బ్లౌజ్ కొలత. చూడండి, ఇక్కడ చెస్ట్ కొలత నడుము కొలత ఒకటే అయిపోయింది. ఇలా మనకి 70% పీపుల్స్కి ఇలాగే వచ్చేస్తుంది కొలత. మరి ఇందులో కరెక్ట్ ఏదంటే చెస్ట్ కొలతే కరెక్ట్. ఎందుకంటే చెస్ట్ కొలత నడుము కొలత కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నడుము కొలత తీసుకోపోయినా పర్వాలేదు. చెస్ట్ కొలత కిందకి వెళ్ళిపోతే లైను మీకు ఆటోమేటిక్గా కింద నడుము కొలత వచ్చేస్తుంది, డాట్తో సహా వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మందికి చెస్టే ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, అసలు మీ సైజు ఏంటి తెలుసుకోవడానికి కూడా చెస్ట్ కొలత మీద ఆధారపడి ఉంటుంది. చెస్ట్ కొలతను బేస్ చేసుకుని మీరు రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కోవాల్సి వస్తుంది. సో చెస్ట్ మార్కింగే ముఖ్యం, పెద్దగా ఉంటుంది కాబట్టి. కింద నడుము కొలతలు అవసరమే లేదని నేను చెప్తాను. ఓకేనా? ఇదిగోండి, మార్కింగ్లు అయితే గీసుకున్నాం కదా, వెడల్పు అండ్ హైట్ బ్లౌజ్కి తగ్గట్టు వచ్చేసింది. చెస్ట్ కొలతే ముఖ్యం ఎవరికైనా సరే. కింద నడుము లూజ్ అయింది అనుకోండి, కుట్టేసుకుంటాం, లాక్కుంటాం. కానీ చెస్ట్ కొలతను దాటి మాత్రం నడుము కొలత ఎవరికి వెళ్ళదు, నడుము ఎక్కువ ఉండదు ఎవరికి. ఓకేనా? షోల్డర్ కొలతలు చాలా ఈజీ పద్ధతిలో ఆది బ్లౌజ్తో తీసుకోవడం చూపిస్తున్నాను. బ్యాక్ని తీసుకున్నాం అనుకోండి, మనం షోల్డర్ ముందుకి వెనక్కి బిగినర్స్ ఎక్కడే తప్పు చేస్తాం. షోల్డర్లు అటు ఇటు మూవ్ చేయడం వల్ల సైడ్ మెడ ఎక్కువ వెళ్ళిపోయి భుజాలు జారిపోతాయి. అందుకోసమే మీరు ఫ్రంట్ తీసుకోవాలి, అది కూడా హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్ని తీసుకుని షోల్డర్ దగ్గర నీట్గా ఇలా సర్దుకోవాలి. నీట్గా చూడండి, ఈ విధంగా. ఈ విధానం ముఖ్యంగా బిగినర్స్కి చాలా బెస్ట్. ఎందుకంటే ఏ సైజుల వారికి ఎంతెంత షోల్డర్లు తీసుకోవాలనేది గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఆది బ్లౌజ్ తోటి చక్కగా తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి ఎంత పక్క మెడ ఉంది అనేది చూడండి. టేప్ ఇలా పెట్టుకుని స్కేల్ ఎడ్జ్లో పెట్టుకుని మెడకి ఎడ్జ్లో చూసుకోండి. కరెక్ట్గా 2.5 వచ్చిందండి ఈ బ్లౌజ్కి, 2.5. ఇక షోల్డర్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసేయండి. చూడండి, షోల్డర్ ఇక్కడ 2 గీతలు వచ్చింది. అంటే గీతలతో సహా తీస్తున్నారు కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు, భుజాలు జారకుండా బ్లౌజు. ఇక్కడ 2.5 పక్క మెడ, 2 షోల్డర్ మొత్తం 4.35 వచ్చిందండి. ఫుల్ షోల్డర్ కొలత ఇది. ఫుల్ షోల్డర్ కొలతని ఈ విధంగా ఆది బ్లౌజ్తో ఈజీగా తీసుకోవచ్చు. ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలనేది గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఇక్కడ 4.35కు మార్కింగ్ చేసుకుని ఖర్చుకు అవతలకి 1/4 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. అది మాత్రం మర్చిపోవద్దు. హ్యాండ్ అతుక్కోవడానికి ఖర్చు కావాలి కదా, అది అన్నట్టు. ఇక సైడ్ మెడ మనకి అదే పక్క మెడ అంటాను నేను, అది 2.5 వచ్చింది కదా, 2.5కి మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకుని ఎదరికి ఒక మార్కింగ్ చేసుకోండి.
అదేమవుద్ది, కుట్టిన తర్వాత అసలు లైన్ మీదకి వస్తుంది. సో మీకు అర్థమైందా, 2.5లోనే ఖర్చు కూడా ఉంది. ఖర్చు కుట్టిన తర్వాత అసలు లైన్ మీదకి వెళ్తారు. చూసారా, ఇంత ఈజీగా సైడ్ మెడని మీరు మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ తోటి చక్కగా తీసేసుకోవచ్చు. ఏ సైజుల వారికి ఎంత షోల్డర్లు పెట్టాలని, పక్క మెడ ఎంత తీయాలనే విధానం మీరు ఆలోచించుకోని అవసరం లేదు, గుర్తుపెట్టుకోని అవసరము లేదు. ఏదైతే ఖర్చు లైన్ ఉందో అది స్క్వేర్ బాక్స్ గీసి అందులో రౌండ్ షేప్ ఇచ్చేసాను, రౌండ్ మెడ కాబట్టి. ఓకేనా. ఇక కింద ఉన్న లైన్ చూడండి, ఈ లైన్ ఏంటి, మనకి అసలు లైన్ కుట్టేసిన తర్వాత ఈ లైన్ మీదకి వెళ్తుందని చెప్తున్నాను. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఈ లైన్ కూడా గీసి చూపిస్తున్నాను. ఓకేనా. ఇదిగోండి, కుట్టేసిన తర్వాత ఆ లైన్ మీదకి వెళ్తుంది. మెడ పట్టి కుట్టేసిన తర్వాత ఇక్కడితో మెడ పూర్తయినట్టే. కానీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ బ్లౌజ్ని మీరు కట్ చేయగలుగుతారు. చూడండి, కరెక్ట్గా మిడిల్లో మార్కింగ్ చేసి అసలు లైన్ మీద కొలవాలి. ఎందుకని, అసలు బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ సరిపోలేదనుకోండి, మీరు ఇక్కడ హైట్ కానీ నడుము హైట్ కానీ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయే, ఎందుకు సరిపోలేదంటే ఆ మెడ డీప్ అయి ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. డీప్ని కొంచెం పక్కకు పెంచుకోవాలి, కిందకి పెంచకూడదు. మెడ పెద్దది అయిపోద్ది, కిందకి పెంచకూడదు, పక్కకు పెంచుకోవాలి, ఒక పావించు అలాగా. ఈ బ్లౌజ్కి సరిపోయింది కాబట్టి నేనేం డీప్లు పెడతలేదు, కానీ మీకు ఆ విధానం చెప్పాను. ఏంటి, నేను ఎంత కరెక్ట్గా కలిసినా నా మెడ సరిపోలేదు ఏంటంటే ఆ మెడ డీప్లో ఉందేమో అని చెక్ చేసుకోమంటున్నాను. ఇక చంక కొలతలకు వెళ్ళిపోదామండి. బ్లౌజ్ తీసుకుని చంక ఆమ్ రౌండ్ 7.2 వచ్చిందండి, 7.2 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. చంక డౌన్కి మార్కింగ్ చేసుకునే ముందు ఇక్కడ ఫుల్ షోల్డర్ చెక్ చేసుకోండి, 5.2 వచ్చింది. 5.2 వచ్చింది కదా, నేను డౌన్కి 5.5కి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా, 5.5. ఇలా స్క్వేర్ బాక్స్లా గీసి వేసుకుందాము. బిగినర్స్ చంక కొలత దగ్గర ఇక్కడే రాంగ్ చేస్తారు. ఈ విధానాలే తెలుసుకోవాలి మీరు. ఇలా చంక కొలత 5.5 తీసుకుంటే పర్ఫెక్ట్ అయిపోదు. మీ ఆది బ్లౌజ్ చంక ఆమ్ రౌండ్ 7.2 వచ్చింది కదా, అది వచ్చే వరకు మీరు అడ్జస్ట్ చెయ్యాలి ఇక్కడ. అప్పుడే మీకు బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ 5.2 కదా, పైన 5.2, ఇక్కడ కూడా 5.2 రావాలి, లోపలికి రాకూడదు. చిన్నగా వచ్చింది నాకు అని చూపిస్తున్నాను మీకు. చంక లోతు మార్కింగ్ మాత్రం మెడ ఎంతలో ఉందో చూసుకోవాలి. ఈ మెడ 8లో ఉంది, అంటే చాలా చిన్న మెడ కాబట్టి 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. మరి 9లో ఉందనుకోండి, 9లో ఉంటే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. 10లో ఉందనుకోండి 1 మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధానం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అంటే చిన్న మెడకు కూడా 1.5 పెడితే టైట్ పట్టేస్తుంది చంక. అదే పెద్ద మెడకి అనుకోండి 1.5 పెట్టేసినా మీరు చంకలోతు లూజులు వచ్చేస్తాయి. ఈ విధానం గుర్తుపెట్టుకోండి. చంక ఆమ్రోముడిని ఖర్చు లైన్ మీద కొలవకూడదండి, ఇలా అసలు లైన్ గీసుకుని దాని మీద కొలవాలి. ఇక్కడ ఎంత వచ్చిందండి, 8 వచ్చింది, అంటే మనకి రాంగ్ వచ్చింది. ఎంత రావాలి, 7.2 రావాలి. మనకి 8 వచ్చేసింది, అంటే 30 ఇంచ్ ఎక్కువ వచ్చేసింది. అలాగే పెట్టేశారనుకోండి లూజులు వచ్చేస్తాయి. మరి అదే తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు అయితే ఎన్ని గీతలు ఎక్కువ వచ్చేసిందో అన్ని గీతలని మీరు పైకి ఎక్స్ట్రా పావించు పైకి మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఇది మార్కింగ్ చేసుకుని మీకు ఎక్స్ట్రా వచ్చేసింది కదా, అది మార్కింగ్ చేసుకుని పక్కకి ఒక లైన్ గీసేసుకోండి. ఈ స్క్వేర్ బాక్స్ నికరం ఇది. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 1.5కి మార్కింగ్ చేయండి, మీకు పక్కాగా వచ్చేస్తుంది మీ ఆది బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ కొలత. ఇప్పుడు కట్ చేసుకున్నారంటే మీకు అసలు బ్లౌజులు జారే పని ఉండదు, ముడతలు వచ్చే పని అస్సలు ఉండదు. ముఖ్యంగా బిగినర్స్ ఈ విధానాలు గుర్తుపెట్టుకోవాలండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కుట్టాలంటే చూడండి, ఇక్కడ మనం ఖర్చు లైన్ని ఆ స్క్వేర్ మీదకి పైన స్క్వేర్ మీద కలిపాను, మరి అసలు లైన్ కూడా పైన స్క్వేర్ మీదకి ఈ విధంగా కలిపేసుకోవాలి నీట్గా. చూడండి, ఇలా నీట్గా కలిపేసుకుని ఇప్పుడు దగ్గరికంటే పెట్టండి, మీకు కనిపిస్తుందా, ఇదే అసలు లైను. అసలు లైన్ మీదే మీరు కొలవాలి. కొలత 7.2 వచ్చేయాలి మనకు కరెక్ట్గా, గీత అటు ఇటు కాకుండా. చూడండి, కరెక్ట్గా 7.2 వచ్చేసింది, అంటే పర్ఫెక్ట్. ఇంకా ఇప్పుడు మీరు కట్ చేసుకోండి. ఇలా మీ ఆది బ్లౌజ్కున్న మెడ కానీ చంక కానీ ఇలా కొలుచుకున్నాకే కట్ చేసుకోండి. అప్పుడు మీకు సైడ్ జాయింట్లు వేసినప్పుడు వంకర్లు వచ్చేస్తున్నాయి, మాకు అస్సలు కుదరడం లేదు సైడ్ జాయింట్లు వేసినప్పుడు అంటే మీరు చంక దగ్గర మెడ దగ్గర రాంగులు చేస్తున్నారు, ఎక్కువ తక్కువలు చేస్తున్నారు. కాబట్టి సైడు మెజర్మెంట్ కుట్లు వంకర్లుగా వచ్చేస్తాయి, స్ట్రైట్గా రావు. మీరు ఎప్పుడైతే మీకు ఆది బ్లౌజ్కు ఉన్నట్టే మీరు చంక కొలత తీస్తారో, మీ ఆది బ్లౌజ్కు ఉన్నట్టే మెడ రౌండ్ని తీస్తారో, మెడ ఎంత ఉందో అంత తీయగలుగుతారో, అప్పుడే మీకు సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. మీ ఆది బ్లౌజ్కు ఉన్నట్టే వస్తాయి. మీ ఆది బ్లౌజ్తో మెజర్మెంట్లు కరెక్ట్గా సరిపోతాయి. మీరు కుట్టిన బ్లౌజ్ కరెక్ట్గా సరిపోద్ది, ఎక్కువ తక్కువ లేకుండా. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ చాలా ఈజీగా ఉంటుందండి బిగినర్స్కి. అలాగే ఇందులో మెళుకులు కూడా ఉంటాయి. అసలు స్కిప్ చేయొద్దండి, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది.
చూడండి ఇక్కడ బ్యాక్ ముక్కను క్రాస్‌గా వేసి, నడుము దగ్గర పైకి స్ట్రెయిట్‌గా ఒక లైను, మెడ దగ్గర, షోల్డరు, చంక ఎత్తు దగ్గర లైన్‌లు గీసుకోవాలి ఈ విధంగా. ఇక బ్యాక్‌తో పని లేదు కాబట్టి తీసేసాము. ఇక ఎదర మెడని ఈ బ్లౌజ్‌కి ఎంతుందో అంతే తీసుకోవడానికి నీట్‌గా ఇలా హుక్స్ పట్టి ఉన్న ఫ్రంట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని చూడండి. చక్కగా మీరు మెడ ఎడ్జ్‌లో పెట్టుకోవాలి టేపు. అలాగే స్కేల్‌ని ఈ విధంగా పెట్టుకోవాలి ఎక్కడి వరకు ఉందో. పెట్టుకొని కరెక్ట్‌గా పాయింట్లతో సహా మీకు ఎదర మెడ వచ్చేస్తది. చూడండి. ఇక్కడ 5, 3 వచ్చిందండి. ఎదర మెడ 5, 3లో ఉంది గుర్తుపెట్టుకోండి. ఇక పట్టీ కొలతను కొలుద్దాం. పట్టీ కొలతకి ఈ విధంగా పట్టీని తీసుకొని చూడండి పైనుంచి ఎక్కడైతే క్రాస్ బెల్ట్ దగ్గర కుట్టుందో అక్కడ వరకు 3 వచ్చింది. ఓకేనా? మరి డాట్ వేసుకోవడానికి ఫ్యాబ్రిక్ కావాలి కదా! అలాగే ఫ్రంట్‌ని క్రాస్ బెల్ట్‌ని అతకడానికి ఫ్యాబ్రిక్ కావాలి కదా! అందుకనే 1 ఇంచ్ కలుపుకొని 4 పట్టీ కొలత గుర్తుపెట్టుకోండి. మెడ ఎంత వచ్చిందండి మనకి? 5, 3 వచ్చింది. గుర్తుపెట్టుకున్నారా కొలత? 5, 3కి మార్కింగ్ చేసేయండి. మార్కింగ్ చేసి స్క్వేర్ బాక్స్‌లా గీసుకొని రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఇది ఎదర మెడ పక్క. ఇలా మీ ఆది బ్లౌజ్‌కి ఫ్రంట్ మెడ ఎంతుందో చెక్ చేసుకుని నీట్‌గా ఎదర మెడని డ్రా చేసుకోవచ్చు. ఇక రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ రౌండ్ సరిగ్గా రాలేదనుకోండి, మీరు రౌండ్‌ని పక్కకి డీప్‌కి పెంచుకోవచ్చు. ఒక పావించు. ఇదిగోండి ఇలా డీప్‌కి పావించి పెంచుకుంటే రౌండు నీట్‌గా తిరుగుతది. కిందకి పెంచకూడదు. మెడ పెద్దదయిపోద్ది. కిందకి పెంచకూడదు. పక్కకే పెంచుకోవాలి. అప్పుడు రౌండ్ తిరుగుద్ది. నెక్స్ట్ పట్టీ కొలత. పట్టీ కొలత మనకెంతొచ్చింది? 4 వచ్చింది కదా! 4కి ఒక మార్కింగ్ చేసేయండి. సింపుల్. పట్టీ కొలత అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఛాతీ పొడవు కొలవడానికి షోల్డర్ దగ్గర ఓ పావించి మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఆ మార్కింగ్ మీద పెట్టాలి. చూడండి షోల్డర్ మధ్యలోను పెద్ద డాట్ కింద ఇక్కడ మనకి క్రాస్ బెల్ట్‌ని వదిలేసి ఇలా పట్టుకుని లాగకూడదు, అలాగని వదిలేయకూడదు. ఇలా పట్టుకున్నట్టు పట్టుకుని పెట్టాలి. చూడండి ఈ విధానమే గుర్తుపెట్టుకోండి బిగినర్స్. చూడండి ఈ విధంగా పెట్టుకుని నీట్‌గాను ఎక్కడి వరకు ఉందో కుట్టు అక్కడి వరకు మార్కింగు, పావించి కిందకి మార్కింగు. మనం కుట్టుకోవడానికి ఈ ఫ్రంట్‌ని క్రాస్ బెల్ట్ కలపడానికి ఖర్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి సంక ఎత్తు. ఫ్రంట్ సంక ఎత్తుకి చూడండి ఇక్కడ పైన ఒక పావించి మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ మీద కుట్టు పెట్టేసుకుని కింద ఎక్కడ ఉందో కుట్టు అక్కడ మార్కింగు, మరి పావించు ఎక్స్ట్రా మార్కింగ్ కిందకి చేసుకుని ఇది పక్కాగా మీకు నీట్‌గా కుట్టుకోవడానికి. ఇప్పుడు అర్థమైందా మీకు? మీరు పట్టీ కొలత అలాగే ఛాతీ పొడవు అండ్ సంక ఎత్తున మూడిటిని కలిపేస్తే క్రాస్ తిరిగిపోద్ది. మీకు ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే. చంకలో అస్సలు ముడతలు రాకుండా పర్ఫెక్ట్‌గా మీరు మొక్కను తీయాలంటే ఈ విధానం చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్‌కి అసలు మిస్ అవ్వద్దు. చూడండి ఇక్కడ స్క్వేర్ లైన్ గీస్తున్నాను. మనం బ్యాక్‌కి ఎలా ఉందో ఇందాక అలా గీసుకుంటున్నాను అన్నట్టు. మీకు విధానం చూపించడానికి అనేసి. పర్ఫెక్ట్ బ్లౌజ్ కుట్టివ్వాలంటే కస్టమర్‌కి ఇయన్నీ ఫాలో అవ్వాలండి తప్పదు. చూడండి కార్నర్‌లోంచి మనం 1.5 కదా పెట్టాం బ్యాక్‌కి. ఇదిగోండి 1.5 ఉంది. కానీ ఫ్రంట్‌కి మాత్రం మనం ఇక్కడ కొలతను మార్చాలి. పావించు ఈ కార్నర్ నుంచి లోపలికి పావించు మార్కింగ్ చేసి దీన్ని ఇలా కలపాలి పైకి. చూడండి ఇలా స్క్వేర్ కలపాలి. ఈ పావించి లోపలికి వచ్చింది కదా! ఆ కార్నర్‌లోంచి 1.5 పెట్టండి ఇప్పుడు. ఇక్కడికొచ్చింది. అంటే మీకు ఇప్పుడు అర్థమైందా? బ్యాక్ చంక కొలత పైది. కానీ ఫ్రంట్‌కి మార్చాం. చంక కొలత మారింది. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మీరు అరించు ఇప్పుడు తీయండి మీరు చంక లోతు ముక్క. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఇక్కడ ముడతలనేవే రావు. ఎంత బాగా సెట్ అవుతుందంటే బ్లౌజు ఒకసారి ట్రై చేసి చూడండి. బిగినర్స్ ఇలాంటివి ఫాలో అవ్వాలి ముఖ్యంగా. పర్ఫెక్ట్‌గా బ్లౌజులు కుట్టాలంటే టైం పట్టినా సరే. హ్యాండ్ తోటి మూవ్ చేయలేకపోతే ఇలా కరువు స్కేల్‌ని ఉపయోగించి చక్కగా రౌండు తీసుకోండి. నీట్‌గా వస్తది. ఈ విధంగా తీసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకొని చూపిస్తాను. ఈ పావించు మనం పెంచాం లోపలికి. దానివల్ల ఇక్కడ అసలు ముడతలు రాకుండా నీట్‌గా ఫిట్‌గా ఉంటది కస్టమర్‌కి. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థం అవ్వడానికి జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం కట్ చేయబోయే లైన్ ఏంటి? ఇది. చూడండి ఇది. ఇలా తీయడం వల్ల ఈ పావించు ఎదరకి పెంచడం వల్ల మీకు ఇక్కడ ముడతలు ఉండవు. లోపలికి పావించి పెంచి మీరు లోతు తీశారు కాబట్టి ముడతలు రావు. కట్ చేస్తున్నాను చూడండి. ఏ లైన్ మనం కట్ చేసేది చూడండి. కింద లైను, కింద రౌండు. ఓకేనా? ఇలా నీట్‌గా కట్ చేసేసారనుకోండి అసలు ముడతలు రావు. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. చాలామంది ముడతలు వచ్చేస్తున్నాయి అంటే ఇలాంటివి ఉంటాయండి. చిన్న చిన్న ట్రిక్కులు మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్‌గా ముడతలు రాకుండా కుట్టగలుగుతారు. ఫర్ బిగినర్స్. టైలరింగ్‌లో ఎప్పటినుంచో స్థిరపడిపోయిన సీనియర్లు తప్పులు చేస్తారండి. చేయకుండా ఎవరు ఉండరు. కానీ ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు మాత్రం అసలు ఏ తప్పు లేకుండా కుట్టాలని ఆశపడతారు. అలాంటి వారు కొంచెం టైం పట్టినా ఇలాంటి చిన్ని
ట్రిక్లు ఫాలో అవ్వండి, మంచిగా కుట్టగలుగుతారు. ఒక ఇద్దరికి, ముగ్గురికి మీరు పర్ఫెక్ట్‌గా కుట్టగలిగారంటే వాళ్ళ మౌత్ పబ్లిసిటీ వల్ల మీరు చక్కగా రీచ్ అవుతారు. మంచి గ్రోత్ వస్తది. అప్పుడు మీరు ఏ తప్పు చేసినా అది కరెక్ట్ అంటారు. మీరు ఏ రాంగ్ చేసినా అది నిజమంటారు ప్రజలు. సింపుల్. ముందుగా రీచ్ అవ్వడానికి ఇయన్నీ ఫాలో అవ్వాలి. తప్పదు బిగినర్స్. ఇదిగోండి ఫ్రంట్ డాట్లు కూడా మీకు చూపించేస్తున్నాను. పట్టీ కొలత సెంటర్ నుంచి మీకు 4కి మార్కింగ్ చేసుకుంటే అక్కడ పాయింట్ ఏర్పడుతుంది. ఆ పాయింట్ నుంచి కిందకో మార్కింగు, అలాగే చంకలోకో మార్కింగు, ఇలా టేప్ పెట్టేసుకుని గీసి వేసేసి డాట్ల మెజర్మెంట్లు అయితే వచ్చేసినాయి కదా. డాట్లకి దూరాల్ని, ఈ మూడిట్లకి దూరాల్ని 1కి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ. పట్టీ కొలతకు ఒకటి, పెద్ద డాట్కి ఒకటి, చంకలోంచి వచ్చే డాట్కి ఒకటి, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవాలి కుట్లు. ఓకేనా. ఆ దూరం మార్కుల దగ్గరకు వచ్చి కుట్టు ఆగిపోవాలి. ఇక్కడ చూడండి పెద్ద డాట్కి ఫ్యాబ్రిక్ 2 తీసుకుంటున్నాను ఇక్కడ. 2 అవతల వైపుకి ఒకటి, అవతల వైపుకి ఒకటి మార్కింగ్ చేశాను. ఇలా క్రాస్గా నీట్గా కర్వ్ ఇవ్వండి. లైట్గా కర్వ్ ఇచ్చారనుకోండి కుట్టేటప్పుడు మీకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇలా మొన్న వీడియోలో వివరంగా మీకు షేప్ డాట్ల గురించి చెప్పాను కదా, చూసారా వీడియో? చూస్తే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. నేను గీసేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది మీకు ఎందుకు అలా గీస్తున్నారు అనేసి. చూడండి ఇక్కడ ఒక దాని మీద గీసుకుంటే సరిపోద్ది. ఒక ఫ్రంట్ మీద, ఇంకో ఫ్రంట్ దీని మీద వేసేసి ప్రింట్ కింద తీసేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ ఇలా పర్ఫెక్ట్గా తీసుకున్నారనుకోండి మీ బ్లౌజ్ పక్కాగా సెట్ అవుతుంది కస్టమర్లకి. ఓకేనా. ఇదిగోండి ఫ్రంట్ ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పీస్ తీసుకున్నాం కదా, దీనికి ఒక ట్రిక్ అయితే చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ కార్నర్ నుంచి ఇక్కడ మనం ఏదైతే ఫిట్టింగ్ మార్కింగ్ ఉందో అక్కడ కట్ చేసుకుంటాం కదా కొద్దిగా. ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటాం, స్టక్ ఇచ్చుకుంటాం కదా, అక్కడికి మీరు కార్నర్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుసుకోవాలండి. హ్యాండ్ కొలతకి ఇది అవసరం. చూడండి ఈ ట్రిక్ను గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది. 3.5 వచ్చింది, గుర్తుపెట్టుకున్నారా? మరి ఇప్పుడు హ్యాండ్ కొలత కదా అవసరం అని చెప్పాను కదా, ఎలా తీస్తానో చూపిస్తాను. ఇదిగోండి మిగిలిన ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్ల మీద హ్యాండ్కి తీసుకున్నాను. మనం హ్యాండ్కి 4 ఫోల్డింగ్లు చేయాలి క్లాత్ని. ఈ విధంగా హ్యాండ్కి తీసుకుని ఆది బ్లౌజ్ హ్యాండ్ని నీట్గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా. ఇదిగోండి చేయి చివరి అంచు వచ్చింది కదా, అందుకే సమానంగా పెట్టేశాను, ఎక్స్ట్రా తీసుకోలేదు కింద. ఇక హైట్కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గర మార్కింగు, పైకో 1/4 ఇంచు మార్కింగు, చెయ్యి అతుక్కోవడానికి ఖర్చు కావాలి కదా మరి. ఇక్కడ చూడండి చెయ్యి చివర మార్కింగు ఎక్కడి వరకు ఉంది అక్కడ వరకు, అలాగే ఖర్చుకి 2 ఇంచులు మార్కింగ్ చేశాను. ఏదైతే హ్యాండ్ హైట్ మార్కింగ్ చేశారో పైన ఖర్చు మార్కింగు దాని మీద స్కేల్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ గీసేయండి. ఇది పక్క. ఇప్పుడు చూడండి మనం ఇందాక బ్యాక్ దగ్గర కార్నర్లో పెట్టి మార్కింగ్ తీసుకున్నామే 3.5, ఆ 3.5ని చంక డౌన్కి మార్కింగ్ చేయండి. ఈ ట్రిక్ ఫాలో అవుతే ఆ చంకకి మీరు తీసుకున్న హ్యాండ్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, ఎక్కువ తక్కువలు రాకుండా. ఇక్కడ చూడండి అసలు లైను ఖర్చు లైను. మరి ఇది అసలు లైను, ఖర్చుకి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎదరికి 1.5కి మార్కింగ్ చేసి అక్కడి నుంచి డౌన్ తింపేయండి. అంతే, మీకు హ్యాండ్ ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే అసలు ముడతలు అనేవే రావు, పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. చంక దగ్గర పట్టేయడము, లూజ్ వచ్చేయడం అలాంటివే ఉండవు. ఈ కొలత ఫాలో అవ్వండి. ఫ్యాబ్రిక్ ఎంత వెడల్పు ఉందో అంత హ్యాండ్ తీసేసుకోండి. హ్యాండ్ మీకు సరిపోలేదనుకోండి చంకల ముక్కలు అతుక్కొని సరిపెట్టాలి బ్లౌజ్కి. ఓకేనా. ఇదిగోండి చేయి చివర బ్లాక్గా అంచు వచ్చింది కదా, మరి నేను కింద ముక్క తీసుకోవడానికి లేదు, అందుకే అలా ఉంచేసాను. ఓకేనా. ఇక్కడ చూడండి ఇది మనకి చేయి చివరి కొలత. ఇక్కడేమో మనకి ముక్క సాలపోతే అతుక్కుని సరిపెట్టాలని చూపిస్తున్నాను, ముక్కలు క్రాస్ ముక్కలు అతుక్కోవాలని. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి బిగినర్స్ ఈ విధానం కూడా తెలుసుకోవాలి, ముడతలు రాకుండా, చంకలో ముడతలు రాకుండా. పైన 1కి మార్కింగ్ చేశాను, కింద 2కి మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్లు రెండింటిని ఇలా కలుపుకొని మిడిల్లో చక్కగా మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఒక్క 3/4 ఇంచు పెట్టుకోవాలండి. 3/4 ఇంచుకి మార్కింగ్ చేసి ఇలా క్రాస్గా నీట్గా ఇదిగోండి ఇలా క్రాస్గా కలిపేసుకోండి. ఈ 3/4 ఇంచు వెళ్ళిపోయింది అనుకోండి మీకు నీట్గా అక్కడ ముడతలు రావు హ్యాండ్కి. ఆల్రెడీ మనం ఫ్రంట్కి కూడా లోతు తీసాం కదా, అది ఇది సెట్ అయిపోతుంది. చూడండి 3/4 ఇంచు ముక్క తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది ఫ్రంట్కే వెళ్ళాలి అనేసి చిన్న గుర్తు పెట్టుకోండి. ఓకేనా. కట్ చేసుకుని అంతేనండి, హ్యాండ్ చాలా ఈజీగా రెడీ అయింది కదా. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లకి ఫ్యాబ్రిక్ ఎంత మిగిలిందండి, ఇదైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కింద లెవెల్ చేసుకుంటున్నాను, ఖర్చులు లెవెల్ చేసుకుంటున్నాను అన్నట్టు. చూడండి ఇంత ముక్క తీసుకున్నాను. ఖర్చులకి కింద ఒక లైను, ఎదరొక లైను, ఇలా 1/4 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్కింగ్ కార్నర్లో మీరు మీ ఆది బ్లౌజ్ కొన్న క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకుని పైన హైటు మార్కింగు ఖర్చుతో పళంగా, మధ్యలో ఖర్చుతో పళంగా పై కిందకి మార్కింగు, చివరన
పొడవు, వెడల్పు మార్కింగు కరెక్ట్‌గా ఖర్చుతోటి పలంగా. చూడండి ఇది పైకి గీసుకొని ఈ ఎదరున్న మార్కింగ్‌ని ఇలా నీట్‌గా క్రాస్‌గా దింపేస్తే క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా వచ్చేస్తదండి. మీ ఆది బ్లౌజ్‌కి ఎంతుందో అంత నీట్‌గా వస్తది. ఫిట్‌గా సరిపోతది. మరి ఇదండి ఈరోజు వీడియో అయితే. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా బిగినర్స్‌కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతది. ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.